ఓం నమ శివాయ. సంపూర్ణ కార్తీక మహాపురాణం 4వ అధ్యాయం. ఓ జనకరాజేంద్ర, కల్మసగ్నమైన కార్తీక మహాత్యంలో పుష్పార్చన దీప విధానాలను చెబుతాను విను. పుష్పార్చన, ఫలదాన, దీప విధి విశేషములు. ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించడం వలన కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఎండ్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసి దళాలతో కానీ, జాజి పువ్వులతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీక మాసంలో భక్తియుతులైన పండ్లను దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదిరిపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరి చూడడానికి యముడికి కూడా శక్తి చాలదు. కార్తీకంలో ఎవరైతే సాల గ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవరూ ఉండననడం అతిశయోక్తి లేదు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనం చేసేవారికి మహాపాతకాలు సైతం మట్టి గలిసిపోతాయి. బ్రాహ్మణ సమితులై ఉసిరి చెట్టు కింద సాలాగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసంలో విష్ణాలయంలో మామిడాకులతో తోరణం కడతారో వాళ్ళు పరమ పదాన్ని పొందుతారు. పువ్వులతో కానీ, అరటి స్తంభాలతో కానీ మండపము కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు. విష్ణువుకు ఎదురుగా జప హోమ దేవార్చన చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. స్నానం చేసి తడి బట్టలతో ఉన్నవానికి పొడి బట్టను దానం చేసిన వాడు 10,000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరముపై ధ్వజారోహణం చేసిన వారి పాపాలు గాలికి పుష్పము పరాగము వలె ఎగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసెపూలతో హరిపూజ చేసిన వారికి 10,000 యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసం యందు ఏ స్త్రీ అయితే బృందావన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ పద్మ నందా దీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని పాపాలను వారి యొక్క ఇలా పూజ చేయడం వల్ల వారి యొక్క పాపాలు నాశనమైపోతాయి. భక్తియుక్తులై అన్నదానం చేసేవారి పాపాలు గాలికి మంచు తునకలా ఎగిరిపోతాయి. శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలంలోనే నివసిస్తారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎవరైతే అవిసెపూల మాలను తాము ధరించి తదుపరి అవిసెపూల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపులు అవుతారు. కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్ర పాడ్యమి నాడు కానీ, పూర్ణిమ నాడు కానీ, అమావాస్య నాడు కానీ సంకల్పరహితంగా ప్రాతః స్నానం ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది. ఆ పాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా వారికి అష్ట ఐశ్వర్యాలు పొందుతాయని చెప్పడం జరుగుతూ వస్తుంది. అయితే శివ విష్ణు స్తోత్రాలు పఠించేవారు కొంతకాలం స్వర్గలోకంలో ఉండి అనంతరం ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మల పాటు నక్కలుగా పుడతారనడంలో ఎటువంటి సందేహము లేదు. వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు, మహర్షి, మీరు చెప్పినవన్నీ వినిన తర్వాత నాకు ఒక సందేహం కలుగుతోంది. వర్ణ సాంకర్యాది మహాపాపాలను చేసిన దర్జునుడు వేద త్రయోక్తల ప్రాయశ్చిత్తాలను చేసుకున్నదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాలను ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతాచరణ ధర్మలేశం చేతని సమస్త పాపాలు హరించుకుపోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలో మర్మమేమిటి? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్యమాత్రం చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డలతో కూడా కూలకేయ సాధ్యమనేది మహాపర్వతాన్ని కేవలం కొన వేలి గోటితో కూల్చడం సాధ్యమవుతుందా? అగ్ని దగ్ధమవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంట మీద పురుషుడు నీళ్లు జల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదం తొలగిపోతుందా? ఏ మహానది ప్రవాహంలోనో కొట్టుకుపోయే వారిని ఓ పాటి గడ్డి పరక గట్టుకు చేర్చగలుగుతుందా? తనకు తానే కొండ చర్యలలో ఏ లతా సూత్రాన్ని పట్టుకున్నంత మాత్రాన చేతనే
నదీ పాతవేరు నుంచి రక్షించబడతాడా? వశిష్ఠ, ఈ విధమైన దుష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సహితం అతి స్వల్ప కార్యములైన కార్తీక వ్రతం ఆచరించడం వల్ల పాపహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు? వీటికి మీ సమాధానం ఏమిటి అని అడగగా, జనకుడు ప్రశ్నకు జ్ఞాన హాసమును చేస్తూ ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు. జనకుడు ప్రశ్నలకు వశిష్ఠుని జవాబు: వశిష్ఠ ఉవాచ, మంచి విమర్శ చేశావు మహారాజా, చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మంగా చింతించేవారే కానీ స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అదీకాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి. ఆయా ధర్మ సూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను, స్వల్ప పుణ్యాలు గొప్ప గొప్పవుగా పరిణమిస్తూ ఉంటాయి. ధర్మాలన్నీ గుణత్రయంతో కూడినవి, స్వల్ప నల్పతలను సిద్ధింపజేసుకుంటాయి. మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వర 3 గుణాలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో సత్వగుణ ప్రధానమైన ధర్మ సూక్ష్మాలు. కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాన్ని కూడా రజోగుణం వలన ఏర్పడ్డాయి. తర్కము, దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు, ఆచరించే దాన ధర్మాలు, ఇవన్నీ కూడా ధర్మము యొక్క స్థూల రూపాలు. ఇవి తమోగుణం వలన ఏర్పడ్డాయి. వీటిల్లో సత్వగుణం ప్రధానంగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తోచినప్పటికీ దేశాకేశ యోగ్యాధారుల వలన విశేష ఫలాలు ఇస్తాయి. దేశము అంటే పుణ్యక్షేత్రము, కాలము అంటే పుణ్యకాలము, యోగ్యత అంటే పాత్రత, బ్రహ్మజ్ఞత కలవాళ్ళు ఈ మూడింటిని చింతించకుండా చేసే సర్వధర్మాలు. తమాసాలు వీటి వలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు. వీటిలో కొన్ని సమకూడిక జరిపేవి. రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కరలేదు కదా జనకరాజా. అన్నింటికీ కర్మయే మూలం. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ మనిషికి జ్ఞానం అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకుని ప్రయత్నపూర్వకంగానైనా ఆచరించాలి. ఈ విధంగా 3 కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. రాజా, పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురువింద గింజంత అగ్ని కణాన్ని ఉంచితే ఆ అగ్ని కణము ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో, గుండిగెడు మురికి నీళ్లు ఒక్క ఇండుపు గింజ ఎలా శుభ్రపరుస్తుందో, అదేవిధంగా తెలిసి కానీ తెలియక కానీ పుణ్యకాలంలో పుణ్యక్షేత్రాలలో పుణ్యమూర్తుల వలన మనం ఆచరించేటువంటి ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను వినండి. బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడైన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజామిలుడనే కుమారుడుండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసి, సాంగత్యపరుడు, హింసాప్రియుడిగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహములోని ఒకనొక దాసితో సాంగత్యమును పెట్టుకుని తల్లిదండ్రుల మీరి ఆ దాసి దానితోనే భోజన శయానాదన్నింటిని నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడిచి కేవలం కామాస్తికుడై ప్రవర్తించసాగాడు. తద్వారా బంధువులంతా అతన్ని వదిలివేశారు. కులము వాళ్ళు వెలివేశారు. అందువలన ఇల్లు పోవలసి వచ్చిన అజామిలుడు చండాలపు వాడలోని ఒకనొక దాసి దానితో కాపురం పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చలు వేసి పట్టుకుని వృత్తితో బతికే జనాలలో లీనమై మధుమాంస సేవలో లోలుడై కాలముగా గడపసాగాడు. ఇలా ఉండగా ప్రియురాలైనటువంటి దాసిది కళ్ళు తాగడం కోసం తాటి చెట్టునెక్కి కమ్మ విరగడం వల్ల కింద పడి మరణించింది. అజామిలుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసి దాన్ని యవనియతను కూతురు ఉంది. మహాపాపాత్ముడు మహాకామాంధుడు అయిన అజామిలుడు తనకి కూతురు వరసని కూడా తలవంచకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామోపభోగాలను అనుభవించసాగాడు. కాముకుడైన అజామిలుడు తన కూతురి అందే అనేక మంది బిడ్డలను పొందాడు. కానీ వాళ్ళందరూ కూడా పసికొందులుగా కడతేరిపోగా కడగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు.
తాను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా సరే సతతం అతనిదే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అంటూ పిలుచుకుంటూ తన్మయమవుతూ ఉండేవాడు. కాలము గడిచి అజామిలుడు కాలం చేసే సమయం ఆసన్నమైంది. అతడిలోని జీవుని తీసుకుపోయేందుకు గాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేత దండపాలకులు ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తూనే గడగడలాడిపోయినటువంటి అజామిలుడు ఆ ప్రాణవసాన వేళ పుత్ర వాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరంగా స్నేహితులతో ఆటలతో మునిగి ఉన్న కుమారుడు కోసమై నారాయణ నారాయణ తండ్రి నారాయణ అంటూ పలుమార్లు పిలవసాగాడు. ఆ పిలుపు అతడి కొడుకు వినబడలేదు. అతను రానూ లేదు. కానీ చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణ విని వెనకకు జంకారు. అదే సమయంలో అక్కడ అవిష్కులైన విష్ణుదూతలు, ఓ యమదూతలారా, అడ్డు తొలగండి, ఇతడు మావాడే, తీసుకుని పోబడిన వాడే గాని మీరు తీసుకుని వెళ్ళవలసిన వాడు కాదు అని హెచ్చరించారు. వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాళ్ళు పద్మలాంబన వరుసలైనటువంటి ఆ పవిత్ర విష్ణు పారిదృశులు చూసి విభ్రాంతులైన యమదూతలు, అయ్యా మీరెవరు? యక్ష గంధర్వ సిద్ధ చారణ కిన్నెర విద్వాధరుల్లో ఏ తెగకు చెందినవారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసుకుని వెళ్ళనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకుని వెడుతున్నారు అని అడగడంతో విష్ణుదేవతలు ఇలా చెప్పారు. ఏవం శ్రీ స్కాంద పురాణంత కార్తీక మహత్యే సప్తమ అష్టమ అధ్యాయౌ. 4వ రోజు 4వ అధ్యాయం ఇంతటితో సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.